మనం సంపాదించే డబ్బు కంటే ఆ డబ్బును ఎలా దాచుకుంటాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రవి మరియు సాయి ఒకే కంపెనీలో పనిచేసేవారు. రవి జీతం 30,000 రూపాయలు, సాయి జీతం 50,000. సాయికి జీతం ఎక్కువ ఉన్నప్పటికీ రవికి ఉన్న క్రమశిక్షణ అతనికి లేదు. రవి తన తక్కువ జీతంలోనే ప్రతి నెల 20% అంటే 6,000 రూపాయలు పొదుపు చేసేవాడు. తన అవసరాలను తగ్గించుకుని మిగిలిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టాడు. సాయికి జీతం ఎక్కువ కాబట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఖరీదైన బైక్, పెద్ద ఇల్లు, బ్రాండెడ్ వస్తువులు అన్నీ ఈ ఎంఐల మీద కొనేశాడు. 20 ఏళ్ల తర్వాత రవి కోటీశ్వరుడయ్యాడు. అతనికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, మనశ్శాంతి ఉంది. సాయి పరిస్థితి దానికి భిన్నంగా తయారైంది. ఈ ఎంఐలు కట్టలేక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి చివరికి ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. చేతిలో ఎక్కువ జీతం ఉన్నా సరైన ప్రణాళిక లేకపోవడం, ఎంత సంపాదించినా శూన్యం. నీవు సంపాదించేది ఎంత అన్నది ముఖ్యం కాదు, నీవు దాచేది ఎంత అన్నదే నీ ఆస్తిని నిర్ణయిస్తుంది. సాయిలా విలాసాల వెనుక పడకుండా రవిలా పొదుపు బాట పడితే ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు. డబ్బును తుక్కుతుక్కుగా ఖర్చుపెట్టే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఫాలో చేయండి.